నమస్తే అండి. వెల్కమ్ టు రోజా బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు కార్తీక పురాణం 23వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి పొందుట గురించి తెలుసుకుందాం. అగస్త్యుడు మరలా అత్రి మహర్షిని గాంచి, ఓ మునిపుంగవ, విజయమొందిన పురంజయుడు ఏమి చేసెనో వివరింపుమని అడుగగా అత్రి మహాముని ఇట్లు చెప్పిరి. కుంభ సంభవ, పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను. తన యొక్క విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్షా తత్పరుడు, నిత్యాన్నదాత, భక్త ప్రియవాది, తేజోవంతుడు, వేదాంగవేత్తయ్యుండును. అనేక శత్రువులను జయించి దిశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపచేసెను. శత్రువులకు సింహ స్వప్నమై విష్ణు సేవా ధురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగలెత్తి అరిషడ్ వర్గములను కూడా జయించిన వాడైయుండెను. ఇన్ని ఏల అతడిప్పుడు విష్ణుభక్తాగ్రేసరుడు, సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను. అయినను తనకు తృప్తి లేదు. ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించినా కృతార్థుడనగుదునా అని విచారించుచుండగా కానొకనాడు అశరీరవాణి పురంజయ, కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది. దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు. నీవచ్చటకు వెళ్ళి శ్రీరంగనాథ స్వామిని పూజించుము. నీవి సంసార సాగరమున దాటి మోక్షప్రాప్తి పొందుదువు అని పలికెను. అంతటా పురంజయుడు అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గ మధ్యమునున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగమునకు చేరుకొనెను. అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథులను శేషశయ్యపై పవళించియున్న శ్రీరంగనాథునిగాంచి పరవశమొంది చేతులు జోడించి దామోదర, గోవింద, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణ పురుష, హృషికేశ, ద్రౌపదీమాన సంరక్ష, దీనజన భక్త పోష, ప్రహ్లాద వరద, గరుడధ్వజ, కరివరద, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం, దాసోహం పరమాత్మం దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరెను. పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమల వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండిరి. అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి, తోరణయంత్ర ద్వారములు కలిగి, మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను. అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై, రాజనీతి గలవారై, వైరి గర్భ నిర్భేదకులై, నిరంతరము విజయశీలురై అప్రమత్తులై ఉండిరి. ఆ నగరమందలి అంగనామణులు హంస గజగామినులు పత్రాయత లోచలూనై విపుల సోడీత్వము, విశాల కటిత్వము, సూక్ష్మ మధ్యత్వము, సింహ కుచపీనత్వము కలిగి రూపవతులనియు గుణవంతులనియు ఖ్యాతి కలిగి ఉండిరి. పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరెను. పురంజయుని రాక విని పౌరజనాదులు మంగళ వాయిద్య తూర్య ధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాతఃపురమున ప్రవేశపెట్టిరి. అతడు ధర్మాభిలాషి అయి దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన మొనర్చుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారము అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వానప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యమునకు వెళ్ళెను. అతడు వానప్రస్థాశ్రమంలో కూడా ప్రతి సంవత్సరము యథావిధిగా కార్తీక మాస వ్రతమును చేయిచు అంత్యకాలమున వైకుంఠమునకు వెళ్ళెను. కార్తీక మాస వ్రత దీక్ష అత్యంత ఫలప్రదమైనది. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రకరమైన ఈ వ్రతము ప్రతి వారును సులభముగా చేయవచ్చును. ఎవరైతే ఈ వ్రతం చేస్తారో అట్టి వారును కార్తీక పురాణము చదివిన వారును విన్నవారును ఇహలోకమందు సర్వసుఖములు అనుభవించి అంత్యమున శ్రీ మహావిష్ణువు నివాసమైన
వైకుంఠమును పొందురనుటలో ఎట్టి సందేహము లేదు. ఇంతటితో 23వ అధ్యాయము సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.